హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నార్మల్ నీడిల్తో ఒక డిఫరెంట్ అయిన బ్రైడల్ లుక్ వచ్చే హెవీ బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవాలో మీకోసం చూసారు కదా. ఎంత హెవీగా కనిపిస్తుందో బ్లౌజ్, మనకి సూపర్ లుక్ ఉంది కదా. సో ఇది నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చండి. ముందు మీరు బ్లౌజ్ కటింగ్ తీసుకుని లేదా మెజర్మెంట్స్తో పెట్టుకుని దానికి ఒక చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ని నేను స్టిక్ చేశాను. దాని మీద ఈ 2 కలర్స్ని దారంతో కవర్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వస్తాను. మీరు దీనిపైన గమ్తో ఒకసారి స్టిక్ చేసేసుకున్న తర్వాత మనం నార్మల్ నీడిల్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో మార్కెట్లో అయితే కలర్గా ఉన్న అవైలబుల్ కూడా ఉంటాయి. సో ఎక్కువగా మనకి కామన్ కలర్సే ఉంటాయి. మన శారీకి సంబంధించి ఏ కలర్ అయితే ఉంటుందో అది అవైలబుల్ ఉండదు కదా. సో అలాంటప్పుడు శారీలో ఉన్న 2 కలర్స్ తీసుకుని మనం ఇట్లా సిల్క్ థ్రెడ్తో ఆ వైట్ కలర్ ఏదైతే థ్రెడ్ ఉందో దాన్ని కవర్ చేసుకుంటూ ఒక 2 ఇంచెస్ ఒక కలరు 2 ఇంచెస్ ఒక కలర్ కింద మీరు కవర్ చేసుకుంటూ మొత్తం స్టిక్ చేసుకుని రావాలి. సో ఒక కలర్తో మనం స్టిక్ చేసాం కదా, ఇప్పుడు ఈ కలర్తో చేస్తున్నాను. సో శారీ వచ్చి 2 కలర్స్ అని చెప్పాను కదా. సో అందుకని కొంచెం బ్లూ వేసిన తర్వాత ఈ మస్టర్డ్ కలర్ని చూసారు కదా వ్యూవర్స్. ఈ విధంగా ఒకటి బ్లూ ఇంకోటి మస్టర్డ్ కలర్ 2 కలర్స్తో మనం ఏదైతే స్టిక్ చేసామో థ్రెడ్ని, ఆ థ్రెడ్ని మొత్తం కవర్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు దీనికి అటువైపు ఇటువైపు షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా. సో ఈ షుగర్ బీడ్స్తో అటు ఇటు కూడా వేసుకుంటూ వస్తాను. మగ్గం వర్క్ వేసే స్టాండ్ మీద స్టిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం 2 సైడ్స్కి షుగర్ బీడ్స్తో నెక్ బోర్డర్ ఇచ్చాము. ఇప్పుడు గమ్తో స్టిక్ చేస్తున్నాను. గమ్ముతో మనం ఇక్కడ నెక్స్ట్ లెవెల్ స్టిక్ చేసుకుందాము. చూసారు కదా, మనకి నెక్ బోర్డర్ రెడీ అయింది. మీరు కావాలనుకుంటే ఈ దీంట్లో మీరు బాల్ చైన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నెక్ మీరు సేమ్ దీన్నే కావాలనుకుంటే హ్యాండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కింద బోర్డర్ కింద. సో ఇప్పుడు మిగతా ఏదైతే మనకి బాడీ పార్ట్ ఉందో దీన్ని హెవీగా చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం స్కేల్తో లైన్స్ అనేవి నిలువుగా అడ్డంగా మనం ఒకే మెజర్మెంట్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో మనం లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ మీద నేనైతే బాల్ చైన్ యూస్ చేస్తున్నాను. మీరు బాల్ చైన్ అని యూస్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ బీడ్స్ వేసుకోవచ్చు, స్టోన్ లేస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దానికన్నా బాల్ చైన్ మనకి లుక్ కనిపిస్తుంది. సో ఈ బాల్ చైన్తో మొత్తం మనం ఈ లైన్స్ అన్నింటినీ గమ్తో స్టిక్ చేసుకోవాలి. ముందు ఒక ఆర్డర్లో స్టిక్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది వర్క్ అనేది. సో ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లైన్స్ అంతా కూడా మనం బాల్ చైన్తో స్టిక్ చేసుకోవాలి. లేదంటే గమ్తో మీరు స్టిక్ చేసుకున్నా సరిపోతుంది, లేదా గమ్తో స్టిక్ చేసి ఒక చిన్న నాటు వేసుకుని వచ్చినా మనకి అలా స్టిఫ్గా ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం స్టిక్ చేసుకుంటూ రావాలి గమ్తో.
సో ఇలా మొత్తం మన బాడీ పార్ట్ అంతా బాల్ చైన్తో స్టిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్లో నేను బిందు స్టైల్లో ఉన్న కుందన్ తీసుకుని దాన్ని స్టిక్ చేస్తున్నాను. అది కార్నర్స్లో. మీరు కావాలంటే మొత్తం బ్లౌజ్ అంతా హెవీగా కావాలనుకుంటే మొత్తం అన్ని చోట్ల కార్నర్స్లో స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక లైన్ వదిలిపెట్టి ఇంకొక లైన్ కార్నర్లో ఇలా, శారీ వచ్చి గ్రీన్ కలర్ కాబట్టి నేను గ్రీన్ కలర్ కుందన్ తీసుకున్నాను. ఆ కుందన్ను ఇలాగా గమ్తో స్టిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కుందన్ చుట్టూరు కూడా గమ్ స్టిక్ చేశాను కదా, దీనికి నేను బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. సో కరెక్ట్గా కుందన్కి సరిపడకుండా మీరు బాల్ చైన్ని ముందే కట్ చేసుకుని కరెక్ట్ మెజర్మెంట్లో మనం అక్కడ స్టిక్ చేసుకుంటే కరెక్ట్గా షేప్ వస్తుంది. నీట్గా మనకి కుందన్ ఎట్లా ఉందో ఆ షేప్లో మనకి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. కరెక్ట్గా మీరు కుందన్కి ఎంతవరకు రౌండ్ చేయడానికి బాల్ చైన్ కావాలో కరెక్ట్గా అంతే మనం కట్ చేసుకుంటే గమ్ చేసినప్పుడు నీట్గా అందంగా షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కార్నర్స్లో బ్లౌజ్లో మనం వేసిన బాల్ చైన్ కార్నర్స్లో వచ్చే విధంగా మనం మొత్తం ఈ గ్రీన్ కలర్ స్టోన్కి బాల్ చైన్తో స్టిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మన బ్లౌజ్ అంతా కూడా గ్రీన్ కలర్ స్టోన్తో గమ్ చేసుకొని దానిపైన ఈ బాల్ చైన్తో స్టిక్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లానే మీరు చేయొచ్చు. మనం ఏదైతే నెక్ బోర్డర్ ఇచ్చామో దాన్నే యూస్ చేసుకోవచ్చు. లేదు అంత హెవీ అనిపిస్తుంది అన్నప్పుడు మీరు మధ్యలో షుగర్ బీడ్స్ యూస్ చేసుకుని ఇలా చూడండి, హ్యాండ్కి నేను మధ్యలో ఒక షుగర్ బీడ్ ఇచ్చాను, తర్వాత బాల్ చైన్ ఇచ్చి అటు ఇటు స్టోన్ లేస్ ఇచ్చాను. సో ఇట్లా కూడా మీరు నెక్ చేసుకోవచ్చు. చాలా హెవీగా కనిపిస్తుంది కదా. హ్యాండ్స్ కూడా ఒక లైన్ వదిలిపెట్టి ఇంకొక లైన్కి కార్నర్లో వర్క్ చేశాను. సో ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఫుల్గా ఇలా వర్క్ వచ్చింది. సో మీరు కావాలనుకుంటే ఆ లైన్లో కూడా వర్క్స్ చేసుకోవచ్చు. నేను ఆ లైన్లో చేయలేదు వర్క్, కొంచెం హెవీ అయిపోతుంది అని ఏజ్కి తగ్గట్టుగా మన బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి కదా. సో ఇలా హ్యాండ్స్ కూడా మనకి కనిపించే హ్యాండ్స్ కవర్ అయ్యేంత వరకు మనం ఈ వర్క్ చేసుకోవచ్చు. సో నెక్కి ఇచ్చిందే హ్యాండ్స్కి ఇవ్వాలని ఏం లేదు. మీరు హ్యాండ్స్ కావాలనుకుంటే డిఫరెంట్గా యూస్ చేసుకోవాలి. చూసారు కదా, నార్మల్ నీడిల్తో చక్కగా బ్రైడల్ లుక్ వచ్చే బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇంకెందుకు వ్యూవర్స్, మీరు కూడా ఒకసారి మీ బ్లౌజ్కి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.